ఇచ్చాను, నీకు నీ కుటుంబానికి నేను తోడై ఉంటానని, నీ యొక్క తండ్రి ప్రార్థన బట్టి నేను ఈ సమయంలో నీకు తోడుగా ఉన్నాను అనేసి తనతో మాట్లాడుతాను. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఒంటరినని నీకు ఎప్పుడు కూడా అనుకోవద్దు, నీ యొక్క తండ్రి ప్రార్థన బట్టి నేను నీకు తోడై ఉన్నాను అనేసి చెప్తున్నాడు. అబ్రహాము ప్రార్థన ఇస్సాక్కి తోడుగా ఉంది. అయితే మనము ఈ సమయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క ప్రార్థన మన పిల్లలకి తోడుగా ఉంటుందా? మన యొక్క దోషం పిల్లలకి శాపంగా మారుతుంది, మన యొక్క భక్తి జీవితం పిల్లలకి ఆశీర్వాదకరంగా మారుతుందా లేదా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే ఈ యొక్క అభయ కాయలు పడడానికి కారణం ఏమిటంటే, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇరువురి యొక్క దోషం పిల్లల మీదకి శాపంగా మారింది. మన భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలాగ మన పిల్లలకి శాపగ్రస్తులుగా ఉంచుతున్నామా, లేకపోతే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఆశీర్వాదకరమైన పిల్లలుగా మన ప్రార్థన జీవితాన్ని బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి వారికి శాపం నుండి ఉగ్రత నుండి తప్పించే వారిగా ఉంటున్నాం అన్న విషయాన్ని మనము గమనించుకోవాలి. రెండో విషయం ఏమిటంటే, ఆ యొక్క 2వ వచనంలో మనం చూసుకుంటే, యెరోబోము భార్య ఇట్లా నేను మారువేషం వేసుకొని శిలోహులకు పొమ్ము,